వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ ప్రారంభమైంది. ఉద్ధవ్ క్యాంప్ లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో చూసాము, మమతా బెనర్జీకి సంబంధించి టీఎంసీ కేల్కతం దుకాన్ బంద్ అవ్వడంతో టీఎంసీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. మొన్న జరిగిన ఇండి కూటమి సమావేశంలో ఈ విషయాన్ని మమతా బెనర్జీ సోనియా దగ్గర ప్రస్తావనకు తీసుకొచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కాబోతుందా? ఎందుకు అనంటే, ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఉద్ధవ్ అత్యవసరంగా పిలిపించిన సమావేశానికి మొత్తం 7 మంది ఎంపీలు అలాగే 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇందులో ఇద్దరు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 5 కూడా ఎగ్గొట్టేశారు. వీళ్ళంతా ఏక్నాథ్ షిండే పిలిస్తే వెంటనే అటువైపు వెళ్లి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తోంది. దీన్ని మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్తున్నారు. ముంబైలోని మాతోశ్రీలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ ఎంపీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 9 మంది లోక్సభ ఎంపీలలో 5 మంది ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వారు చెప్పిన కారణాలు వింటే ఆసక్తిగా ఉంటాయి. ఇక నగేష్ పాటిల్ అస్తికల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న తన కొడుకు ప్రచారం కోసం వెళ్ళానని చెప్పిండు. అందుకని నేను రాలేకపోతున్నా అని చెప్పాడు. అలాగే బాబు సాహెబ్ వాక్చౌర్ వస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత ఓం ప్రకాష్ రాజే నింబాల్కర్ బాబుకు ఒంట్లో బాలేదు అని చెప్పి తప్పించుకున్నాడు. సంజయ్ జాదవ్ వస్తానని గట్టిగా చెప్పి మధ్యాహ్నం 1 గంట తర్వాత అసలు ఫోన్లు ఎత్తడమే మానేశారు. అలాగే సంజయ్ దేశ్ముఖ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పిండు. కొందరు ఎంపీలు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారని అరవింద్ సావంత్ కవర్ చేసినప్పటికీ ఒక్క ఎంపీ కూడా వర్చువల్ గా రాలేదని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. పైగా ముంబై నార్త్ ఈస్ట్ ఎంపీ సంజయ్ దీన్ పటేల్ మీటింగ్ అయిపోయాక ఎంట్రీ ఇచ్చారు. అంటే టెక్నికల్ గా 9 మందిలో 6 ఎంపీలు మీటింగ్ లో లేరు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ తిరుగుబాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి మద్దతిస్తూ స్పీకర్ కి లేఖ రాస్తారా, లేక అంతకంతే ముందే ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? ఇది వేచి చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆ తర్వాత తిరుగుబాటు చేసే ఎంపీలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కానీ విలీనం కంటే ముందే ఈ తిరుగుబాటు వర్గం విడిపోతే మాత్రం ఉద్ధవ్ పార్టీ పరిస్థితి దారుణంగా మారడం ఖాయం. ఐక్యతను చాటాల్సిన మీటింగ్ లో ఎంపీల గైర్హాజరనే ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద హెడ్లైన్ అయిపోయింది. ఇక పశ్చిమ బెంగాల్ తర్వాత మహారాష్ట్రలో కూడా ఈ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పని కేల్కతం దుకాన్ బంద్. ఇక వీళ్ళ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు ఎన్డీఏలోకి వెళ్ళిపోతుంటే, ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉంటే మిగిలిన వాళ్ళతో కలిసి ఈ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్ కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.